Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed in our Maths Foundation, IIT and Medical Foundation classes. 4 foundation classes we completed. Now we are at 5th foundation class. This 5th foundation class is related to what about perfect numbers and prime numbers. Perfect number అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటనే కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు చదవబోతున్నాం. పర్ఫెక్ట్ నెంబర్, వాట్ ఈస్ మీన్ బై పర్ఫెక్ట్ నెంబర్ అండ్ వాట్ ఈస్ మీన్ బై ప్రైమ్ నెంబర్. సో కెన్ యూ నో కెన్ యూ సే వాట్ ఈస్ మీన్ బై పర్ఫెక్ట్ నెంబర్? మనము పర్ఫెక్ట్ నెంబర్లోకి వెళ్ళే కంటే ముందు మీకు మల్టిపుల్స్ కాన్సెప్ట్ కంప్లీట్ చేశాను, ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ చేశాను కదా. సో మల్టిపుల్స్ అంటే ఏంటివి? సో ఇట్ ఈస్ ఆస్క్డ్ రైట్ మల్టిపుల్స్ ఆఫ్ 2. రెండు యొక్క మల్టిపుల్స్ రాయమని అడిగినారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ రెండును ఇవ్వబడిన నంబర్ను కౌంటింగ్ నంబర్స్ 1 2 3 4 5 6 8 7 8 9 10 ఉన్నాయి కౌంటింగ్ నంబర్స్ అన్ని. ఈ నంబర్స్ మల్టిప్లై చేస్తారు. 2 1 2 2 2 4 2 3 6. ఆ 2 4 6 8 10 అనేది ఏవైతే ఉన్నాయో అవి రెండు యొక్క మల్టిపుల్స్ అవుతాయి. ఫ్యాక్టర్స్ అని అడిగినాం అనుకోండి, రైట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 16 అన్నాం అనుకోండి. 16 ఏ టేబుల్లో వస్తుందో చూడాలి. 16 1 16 గా 16 అంటే 1 టేబుల్లో వస్తుంది. 2 8 గా 16 2 టేబుల్లో వస్తుంది. 3 టేబుల్లో రాదు. 4 4 గా 16 4 టేబుల్లో వచ్చింది. 5 టేబుల్లో రాదు. 6 టేబుల్లో రాదు. 7 టేబుల్లో రాదు. 8 టేబుల్లో 8 2 గా 16. 9లో రాదు. 10లో రాదు. 11 12 13 14 15లో రాదు. 16లో 16 1 గా 16. ఏ టేబుల్లోనైతే వస్తున్నాయో వాటిని మనము ఫ్యాక్టర్స్గా తీసుకుంటాం. సో దీని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కాన్సెప్ట్ అంతా మీకు డెవలప్ చేశాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక నంబర్ ఇచ్చి ఆ నంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ రాయమంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఐఎమ్ టేకింగ్ 6 నెంబర్ తీసుకుంటున్నాను. ఏ నెంబర్ తీసుకుంటున్నాను? 6 తీసుకుంటున్నాను. 6 నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు 6 నెంబర్ తీసుకుంటే 6 యొక్క మల్టిపుల్స్ రాయాలంటే 6 ఏ టేబుల్లో వస్తుంది? 1 into 6 is equal to 6. అంతేనా? 1 6 గా 6, 2 3 గా 6, ఓకే. 2 3 గా 6, 3 2 గా 6, 4 తో రాదు, 5 తో రాదు, 6 1 గా 6. అంటే దీని ఫ్యాక్టర్స్ 6 ఫ్యాక్టర్స్ ఏంటివి? 1 2 3 6. 6 ఫ్యాక్టర్స్ ఏంటివి? 1 2 3 6. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఈ టేబుల్లో అంటే 1 తోటి 2 తోటి 1 తోటి దీన్ని డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. 2 తోటి 6ని డివైడ్ చేసినా రిమైండర్ 0 వస్తుంది. 3 తోటి 6ని డివైడ్ చేసినా రిమైండర్ 0 వస్తుంది. 6 తోటి 6ని డివైడ్ చేసినా రిమైండర్ 0 వస్తుంది. అంటే ఫ్యాక్టర్స్ ఏవైతే ఫ్యాక్టర్స్ వస్తాయో అనుకుంటున్నామో వాటితోటి మనకి ఇవ్వబడిన నంబర్ని కనుక డివైడ్ చేస్తే ఏం రావాలి? రిమైండర్ 0 వస్తుంది. అప్పుడు వీటిని ఫ్యాక్టర్స్ అంటాం. వాటిని ఏమంటాము? ఫ్యాక్టర్స్ అంటాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేయండి. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టర్స్ యొక్క సమ్ చేయండి. సో అంటే ఫ్యాక్టర్స్ ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమొస్తుంది? సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? 1 + 2 + 3 + 6 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 1 + 2 3, 3కి 3కి యాడ్ చేస్తే 3 6, 6కి 6ని యాడ్ చేస్తే 12 వచ్చింది. నాకు ఎంత వచ్చింది? సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 12 వచ్చింది. అంటే మనకి దీని నుంచి ఏమైంది? సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నంబర్, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ double to the given number, double to the given number, then that number is called, that number is called as perfect number. పర్ఫెక్ట్ నంబర్ అంటే ఏమైంది? పర్ఫెక్ట్ నంబర్ అంటే ఏ నంబర్ అయితే ఇస్తాడో ఆ నంబర్ యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి. ఆ నంబర్ యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి. ఆ నంబర్ యొక్క ఫ్యాక్టర్స్ రాస్తే ఆ ఫ్యాక్టర్స్ వచ్చిన ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే ఈ నంబర్కి డబుల్ రావాలి.
1 2 3 6 వీటిని యాడ్ చేస్తే 12 వచ్చింది. 12 అనేది దీనికి డబుల్ ఉంది కాబట్టి ఈ 6 ను పర్ఫెక్ట్ నంబర్ అంటారు. ఏమంటారు? పర్ఫెక్ట్ నంబర్ అంటారు. లెట్ మీ ట్రై వాట్ అనదర్ నెంబర్. లెట్ ఐ యామ్ టేకింగ్ వాట్ 8 నెంబర్ తీసుకుందాం. 8 యొక్క ఫ్యాక్టర్స్ రాయండి. 8 ఫ్యాక్టర్స్ ఏ టేబుల్ వస్తుంది? 1 8 జా 8, 2 4 జా 8, 3 టేబుల్ అవ్వదు, 4 టేబుల్ అవ్వదు, 5 టేబుల్ అవ్వదు, 6 టేబుల్లో 8 రాదు, 7 టేబుల్లో 8 రాదు, 8 టేబుల్లో 8 వస్తుంది. అంటే ఏమేమి వచ్చినాయి ఫ్యాక్టర్స్? 1 2 4 8. వీటిని యాడ్ చేయండి. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 1 + 2 + 4 + 8. 1 + 2 ఎంత? 3, 3 + 4 ఎంత? 7, 7 + 8 ఎంత? 15. డబుల్ వచ్చిందా? 8 కు డబుల్ రాలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ నెంబర్. 8 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ నెంబర్. 8 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ నెంబర్. 8 అనేది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుందా? పర్ఫెక్ట్ నెంబర్ కావాలంటే ఏం కావాలి? సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద డబుల్ టు ద గివెన్ నెంబర్. డబుల్ అవ్వట్లేదు కాబట్టి 8 పర్ఫెక్ట్ నెంబర్ కాదు. 2 ఫ్యాక్టర్స్ రాద్దాం. 2 ఫ్యాక్టర్స్ ఏంటి కదా? ఏమొస్తుంది? 1 2 జా 2, 2 1 జా 2. అంటే ఏంటి? ఫ్యాక్టర్స్ రెండే ఉన్నాయి. అవేంటి? 1 2. 1 + 2 = ఎంత? 3. వచ్చిందా? డబుల్ వచ్చిందా? 2 కి డబుల్ వచ్చిందా? యాడ్ చేస్తే ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే రాలేదు కాబట్టి 2 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ నంబర్. 2 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ నెంబర్. లెట్ మీ టేక్ వాట్ అనదర్ నెంబర్ ఐ యామ్ టేకింగ్. ఇంకొక నెంబర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఐ యామ్ టేకింగ్ 28. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అనేది 28 ను తీసుకుంటున్నాను. ఇప్పుడు 28 యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి. 28 యొక్క ఫ్యాక్టర్స్. సో 2 టేబుల్లో ఫస్ట్ 1 టేబుల్లో 1 28 జా 28, 1 28 జా 28. నెక్స్ట్ది 2 14 జా 28, 3 తర్వాత 3 9s 27 పోదు, 4 తోటి 4 7 జా 28, 5 టేబుల్ నో, 6 టేబుల్లో 28 వస్తుందా? రాదు. 7 టేబుల్లో 28 వస్తుందా? 7 4 జా. 8 టేబుల్లో రాదు, 9 టేబుల్లో 28 రాదు, 10 టేబుల్లో 28 రాదు, 11 టేబుల్లో 28 రాదు, 12 టేబుల్లో 28 రాదు, 13 టేబుల్లో 28 రాదు, 14 టేబుల్లో 14 2 జా 28. మళ్ళీ 28 దాకా ఏ నెంబర్తో కూడా ఏ టేబుల్లో కూడా 28 రాదు. మళ్ళీ 28 1 జా 28. కాబట్టి ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏంటి చెప్పండి? 1 2 4 7 14 28. ఇది ఫ్యాక్టర్స్ అంతేనా? సో ఇది ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ ని సమ్ చేయండి. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 1 + 2 + 4 + 7 + 14 + 28. యాడ్ చేయండి. 8 + 4 12, 12 + 4 7 19, 19 + 4 23 + 2 25 + 1 26. 6 వచ్చింది ఇక్కడ 2 + 2 4 5 సో 56 అనేది వచ్చింది నాకు. అంటే ఈ యొక్క ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది నాకు? 56 వచ్చింది. డబుల్ టు దిస్ నంబర్. ఆ నెంబర్కి డబుల్ రావడం జరిగింది. ఆ నెంబర్కి ఏమొచ్చింది నాకు? డబుల్ వచ్చింది. డబుల్ టు దిస్ నంబర్. సో దట్స్ వై 28 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నంబర్. 28 is a what? Perfect number. 28 అనేది ఏంటిది? పర్ఫెక్ట్ నంబర్. సో ఇంకా కొన్ని పర్ఫెక్ట్ నెంబర్స్ రాస్తాను, మీరు వాటిని ట్రై చేసి చూడండి. సో ఐ విల్ రైట్ వాట్ పర్ఫెక్ట్ నంబర్స్. సో ఫస్ట్ పర్ఫెక్ట్ నెంబర్ ఏమొచ్చింది నాకు? 6 తర్వాత నెక్స్ట్ 28 తర్వాత 496 నంబర్ని ట్రై చేయండి. 496 తర్వాత 8128 నంబర్ వస్తుంది. ఆ తర్వాత 33550336 ఇవి పర్ఫెక్ట్ నంబర్స్. ఓకేనా? వాటిని గుర్తుపెట్టుకోండి. ఇవి కాపీ చేసుకోండి. పర్ఫెక్ట్ నెంబర్ అంటే అర్థమైంది కదా?
ఏంటిది పర్ఫెక్ట్ నెంబర్ అంటే? ఫ్యాక్టర్స్. ఒక నంబర్ యొక్క ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఆ ఫ్యాక్టర్స్ని మనము కూడాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే డబుల్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనము ఆ నంబర్ని పర్ఫెక్ట్ నంబర్ అనాలి. నెక్స్ట్ది ప్రైమ్ నంబర్స్ కాన్సెప్ట్. ఇప్పుడు మనము ఫ్యాక్టర్స్ రాస్తున్నాం కదా, ప్రతి నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ని రాస్తున్నాం. ఫ్యాక్టర్స్ యొక్క ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు మీకు ఒక అంటే ఫ్యాక్టర్స్ యొక్క ప్రాపర్టీస్లో 9th ప్రాపర్టీ ఐ టోల్డ్ యూ, ఎవ్రీ నెంబర్ హ్యాస్ హౌ మెనీ మినిమం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ప్రతి నెంబర్, ఏ నెంబర్ అయినా కానీ దానికి మినిమంగా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటుంది? 2 ఫ్యాక్టర్స్ ఉంటుంది. కానీ ఒక నెంబర్ ఉన్నది, ఆ నెంబర్కి ఒకటే ఫ్యాక్టర్ ఉన్నది. ఆ నెంబర్ ఏంటిది? గదే 1. 1కి ఒకటే ఫ్యాక్టర్, 1 అండ్ నంబర్, 1 అనేది అదే, నంబర్ అనేది అదే. కాబట్టి ఒకటే ఫ్యాక్టర్ ఉన్నది, 1కి మాత్రం ఒకటే ఫ్యాక్టర్ ఉన్నది. మిగతా మీరు ఏ నెంబర్ తీసుకున్నా 1 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మినిమం 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. కేవలం 2 ఫ్యాక్టర్స్ ఉన్న నంబర్స్ను ఏం నెంబర్స్ అనాలి? ప్రైమ్ నెంబర్స్ అనాలి. The numbers which have only 2 factors, the numbers which have only 2 factors, they are called as what? Prime numbers. Prime numbers. So for example 2 రాస్తున్నాను. 2 ఫ్యాక్టర్స్ ఏంటివిరా? 1 into 2. ఇది ఒకటే టేబుల్లో వస్తుంది. 2 into 1. కాబట్టి దీని ఫ్యాక్టర్స్ ఏంటివి? 1, 2. 3 ఫ్యాక్టర్స్ రాయండి. 3 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 into 3. ఇది ఒకటే టేబుల్లో వస్తుంది. కాబట్టి 1 3 3 కాబట్టి 1, 3. 4 ఫ్యాక్టర్స్ రాయండి. 4 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 into 4 is equal to 4. 2 into 2 is equal to 4. 1 2 2 4 అంటే 1 2 4. 3 ఫ్యాక్టర్స్ అని 1, 2, 4. డబుల్ వస్తే మళ్ళీ రాయదు. ఓకేనా? నెక్స్ట్ 5 ఫ్యాక్టర్స్ రాయండి. 5 ఫ్యాక్టర్స్ రాస్తే ఎట్లా వచ్చినాయి నాకు? 1 into 5 is equal to 5. 1 into 5 is equal to 5. ఇది రెండే ఫ్యాక్టర్స్ వచ్చినాయి. 6 ఫ్యాక్టర్స్ రాయండి. 6 ఫ్యాక్టర్స్ ఏమైతేరా? ఫస్ట్ 1 into 6 is equal to 6. 2 into 3 is equal to 6. కాబట్టి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి? 1, 2, 3, 6. 4 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. సో 7 రాయండి. 7 రాస్తే 1 into 7 is equal to 7. లేదా 7 1 just 7. ఈ రెండు టేబుల్ తప్ప వేరే దగ్గర రావు. కాబట్టి ఫ్యాక్టర్స్ ఏంటివి? 1, 7. అంటే ఈ నంబర్ల యొక్క టేబుల్లో ఇది రావాలి. 1 టేబుల్లో 7 వస్తుంది, 7 టేబుల్లో 7 వస్తుంది. ఇంకా వేరే దగ్గర 7 రాదు. 8 ఫ్యాక్టర్స్ రాయండి. 8 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 into 8 1 టేబుల్లో వస్తుంది. 2 4 8 2 టేబుల్లో వస్తుంది. తర్వాత మళ్ళీ 4 టేబుల్. కాబట్టి 1, 2, 4, 8. నెక్స్ట్ 9 రాస్తే ఏమొస్తుంది? 1 into 9 is equal to 9. తర్వాత 2 టేబుల్లో రాదు. 3 3 9 మళ్ళీ 9 టేబుల్లోనే వస్తుంది. కాబట్టి 1, 3, 9. 1 3 9 అనేది వాటి యొక్క ఫ్యాక్టర్స్. ఇట్లా మీరు అన్ని నెంబర్స్కి ఫ్యాక్టర్స్ కనుక రాస్తే ఇక్కడ ఎన్ని వచ్చినాయి ఫ్యాక్టర్స్? 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఇక్కడ ఎన్ని వచ్చినవి? 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఇక్కడ ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఇక్కడ 2 కంటే ఎక్కువ వచ్చినాయి, 2 కంటే ఎక్కువ వచ్చినాయి. ఏ నెంబర్కి అయితే కేవలం 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటివి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 మరియు అదే నెంబర్. ఇవి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే వాటిని ఏమంటారు? ప్రైమ్ నెంబర్స్ అంటారు. వాటిని ఏమంటారు? ప్రైమ్ నెంబర్స్ అని అనడము జరుగుతుంది. సో ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇస్ ఏ సబ్సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. The set of prime numbers is a subset of natural numbers. The set of prime numbers is a subset of natural numbers. అంటే నెంబర్స్ అన్ని న్యాచురల్ నెంబర్స్ లో ఉంటాయా అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ రాస్తుందండి. క్వశ్చన్ ఒకటి ఏమని అడిగినాడంటే the set of natural numbers, the set of prime numbers, the set of what? Prime numbers is a subset of natural numbers.
The set of prime numbers is a subset of natural numbers. Subset of natural numbers అంటే natural numbers లే ఉండాలి, లోపల ఉండాలి, వాటి లోపల. ఇప్పుడు మన ప్రైమ్ నెంబర్స్ ఏమొచ్చినాయి? 2 3 5 7. ఇట్లాంటి నంబర్స్ న్యాచురల్ నెంబర్స్ లో ఉంటాయా? న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్సే కదా. కాబట్టి నాకు వచ్చిన నంబర్స్ ఏమొచ్చినారా? 2 3 5 7 డాష్ 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 నంబర్స్. ఇవి న్యాచురల్ నెంబర్స్ లో ఏమేమి ఉంటాయి? 1 2 3 4 5 6 7 8 డాష్ 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 ఇవన్నీ కౌంటింగ్ నెంబర్స్. ఈ నెంబర్స్ ఇందులో ఉన్నాయా లేవా? ఇందులో 2 ఉన్నది, 3 ఉన్నది, 5 ఉన్నది, 7 ఉన్నది. కాబట్టి ఈ నెంబర్స్ అన్నీ కూడా దీనికి సబ్సెట్ అవుతాయి. ఈ నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా. సో ద సెట్ ఆఫ్ natural prime numbers. The set of prime numbers is a subset of natural numbers. Prime numbers అన్ని natural numbers కు చెందినవే. natural numbers కు చెందినవే అడిగాడు. ఇంకొకటి డిఫైన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని కూడా అడుగుతారు కొన్నిసార్లు. డిఫైన్డ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4? 4 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని అడిగారు అనుకోండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఓన్లీ 2 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్. 1 ప్రైమ్ ఫ్యాక్టరా? 1 అనేది ప్రైమ్ నెంబరా? 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. అది ప్రైమ్ నెంబర్ రాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటిదా? ఏ నెంబర్లకైతే 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ వస్తాయో గా నెంబర్స్ ని కాంపోజిట్ నెంబర్స్ అనాలి. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటిది? The numbers which have more than 2 factors. 2 ఫ్యాక్టర్ల కంటే ఎక్కువ ఫ్యాక్టర్లు ఉండే నంబర్లను ఏమనాలి? కాంపోజిట్ నంబర్స్ అంటారు. ఏమంటారు? కాంపోజిట్ నంబర్స్ అని అనడము జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రైమ్ నంబర్స్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండేవి. కాంపోజిట్ నంబర్స్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండేవి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 అన్నాడు అనుకోండి. 8 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివిరా? ఓన్లీ ఇది ఒకటే ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి. 9 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివి? ఇది ఒకటే 9 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్. అంటే ఈ నెంబర్స్ రావాలి. 1 2 3 5 7 అనే నెంబర్స్ వస్తున్నాయా అని చూడాలి. 2 3 5 7 11 13 ఇట్లాంటి నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్. ఆ ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ గా ఉంటే వాటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటారు. మీరు సింపుల్ గా డెఫినేషన్ అడిగినాడు అనుకోండి, వాట్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడిగినాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్పాలి? 2 3 5 7 11 ఆర్ కాల్డ్ డాష్ 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 ఆర్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ట్విన్ ప్రైమ్స్ కాన్సెప్ట్ ఉంది. ట్విన్ ప్రైమ్స్ లోకి వెళ్ళే కంటే ముందు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 1 నుంచి 100 వరకు ప్రైమ్ నంబర్స్ రాయాలి. 1 to 100 వరకు ఏం రాయాలి? ప్రైమ్ నంబర్స్. నౌ హౌ వి విల్ రైట్ లెట్ దిస్ సీ. ఎట్లా రాస్తామో చూద్దాం. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి, కాపీ చేసుకోండి క్లాస్ వర్క్ నోట్బుక్ లో. ఓకేనా? ఇప్పుడు 1 to 100 మధ్యలో ఉన్న ప్రైమ్ నంబర్స్ రాయాలనుకుంటున్నాను నేను. 1 to 100 మధ్యలో ఉన్న ప్రైమ్ నంబర్స్ ని ఈజీగా రాయాలనుకుంటున్నాను. ఎట్లా రాస్తామో చూద్దాం. 1 to 100 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ని రాయాలి. సో ప్రైమ్ నెంబర్స్ ని రాసేటప్పుడు ఎట్లాంటి మనం ట్రిక్ ను ఫాలో అవుతాం? ఎరిటోస్తనిస్ సీవ్ అంటారు. ఏమంటారు? ఎరిటోస్తనిస్ సీవ్, ఎరిటోస్తనిస్ జల్లెడా. ఇలా రాసేటప్పుడు ఈ మెథడ్ లో అంటే మీరు 4th క్లాస్ 3rd క్లాస్ లో చదివిన 5th క్లాస్ లో చదివిన ఎరిటోస్తనిస్ కి నేను చెప్పే ఎరిటోస్తనిస్ కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఏమన్నా 1 నుంచి 10 నెంబర్స్ దాకా రాస్తారు. నేను 1 నుంచి 6 నెంబర్స్ దాకా రాసినాను. ఈ విధంగా రాసి 1 to 6 మళ్ళీ 7 నెంబర్ ఇక్కడ 12 మళ్ళీ 13 అంటే ఓన్లీ 6 నెంబర్సే. 6 నెంబర్స్ మాత్రమే రాయాలి. రాసుకుంటూ ఇట్లా యుగదాని కింద ఒక నెంబర్లు రాయాలి. రాసిన తర్వాత ఇప్పుడు 1 ఈజ్ ఏ నైదర్ కాంపోజిట్ నంబర్ నార్ ప్రైమ్ నంబర్. 1 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబర్ కాదు, ఇట్ ఈజ్ ఏ స్పెషల్ నెంబర్. 1 అనేది స్పెషల్ నెంబర్. 2 అనేది ఏంటిది? ప్రైమ్ నెంబర్. 2 అనేది ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కాంపోజిట్ నెంబర్స్ అయిపోతాయి. 2 ఫ్యాక్టర్స్ 2 2 4 4 అనేది 6 8 10 12
అవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అయిపోతాయి. అంటే అన్ని ఈవెన్ నెంబర్స్ 2 తోటి డివైడ్ అయ్యేవి అన్నీ కూడా ఈవెన్ నెంబర్సే డివైడ్ అవుతాయి. 2 తోటి డివైడ్ అయ్యేవి అన్నీ కూడా ఈవెన్ నెంబర్సే డివైడ్ అవుతాయి. కాబట్టి 8 అనేది ఈవెన్ నెంబర్, ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. కాబట్టి ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా మనం కట్ చేయాలి, 2 ఫ్యాక్టర్సే అవుతాయి. మళ్ళీ ఇవి కూడా ఈవెన్ నెంబర్సే, ఇవి కూడా 2 ఫ్యాక్టర్స్ కదా, 2 ఫ్యాక్టర్సే కాబట్టి ఇవి ప్రైమ్ నెంబర్స్ కావడానికి లేదు. నెక్స్ట్ ఇవి కూడా 2 ఫ్యాక్టర్సే కాబట్టి ఇవి కూడా ప్రైమ్ నెంబర్స్ కావడానికి వీల్లేదు. అంతే, అంటే అన్ని ఈవెన్ నెంబర్స్ కట్ చేశాను. 2 అనేది ఒక్కటి ప్రైమ్ నెంబర్ కావడం వల్ల 2 ఫ్యాక్టర్స్ గా వచ్చే ఈవెన్ నెంబర్స్ అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ కావు, కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ 3 అనేది ఏంటిదా ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 3 ఫ్యాక్టర్స్ కట్ చేయాలి. 3 ఫ్యాక్టర్స్ మనము కట్ చేయాలి. 3 ఫ్యాక్టర్స్ ఏంటివి? 3 ఫ్యాక్టర్స్ అంటే ఏంటిదా 3 తోటి డివైడ్ అయ్యేది. డివిజిబిలిటీ రూల్లో 3 డివిజిబిలిటీ రూల్ ఏంటిది? మీకు ప్రైమరీ మ్యాథ్స్ ఫౌండేషన్లో అయిపోయింది. దాన్ని సైన్ అండ్ నవోదయ ఎంట్రన్స్ కోచింగ్ అని ప్రైమరీ మ్యాథ్స్ ఫౌండేషన్ సంబంధించిన దానిలో కంప్లీట్ అయింది. 3 ఏంటి డివిజిబిలిటీ రూల్? 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్, sum of the what digits, sum of the digits are divisible with, sum of the digits is divisible, sum of the digits is divisible with 9, 9 తోటి divisible అవుతాయి. sum of the digits is divisible with 9. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 15 తీసుకున్నాను అనుకోండి, 15 అంటే 1 + 5 = 6, 6 అనేది 3 తో డివిజిబుల్ అవుతాయి కదా, 3 × 2 = 6. అట్లనే 27 తీసుకోండి, 27 అంటే 2 + 7 = 9, 9 అనేది 3 తో డివిజిబుల్ అవుతుందా, 3 × 3 = 9 డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకోండి 57, సో 5 + 7 = ఎంత? 12. 12 అనేది 3 టేబుల్ వస్తుంది కదా, 3 × 4 = 12. అంటే ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 3 తోటి డివిజిబుల్ అవుతాయి. కాబట్టి ఈ 3 ఏదైతే ఉందో ఇవి 3 యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కట్ చేయాలి. ఇవన్నీ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి కదా, ఇవన్నీ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి, ప్రైమ్ నెంబర్స్ కావు. తర్వాత 5 అనేది ఏంటిది? 5 ఇస్ ద ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 5 ఫ్యాక్టర్స్ ని కట్ చేయాలి మనం. 5 ఉంది కదా, 5 ఫ్యాక్టర్స్ ని కట్ చేయాలి. 5 ఫ్యాక్టర్స్ ఏంటి? 5, 10, 15, 20, 25. 25 తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది? 30, 35, 40, 45, 50, 55. 55 తర్వాత 60, 65, 70, 75, 80, 85. ఇవన్నీ కూడా 5 ఫ్యాక్టర్స్ వచ్చినవి. ఇవన్నీ కూడా ఏంటివి? 5 వచ్చిన 5 తోటి 5 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో 5 టేబుల్లో వచ్చేవి అవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. అవి కట్ చేసినాను. ఫస్ట్ ఏం చేసినాను? 2 తీసుకున్నాను, 2 ఫ్యాక్టర్స్ అంటే 2 టేబుల్లో వచ్చేవి అన్ని కట్ చేసినాను. 3 తీసుకున్నాను, 3 టేబుల్లో వచ్చేవి అన్ని కట్ చేసినాను. 5 తీసుకున్నాను, 5 టేబుల్లో వచ్చేవి అన్ని కట్ చేసినాను. 6 కాదు, 6 కావాలి, 7. ఇప్పుడు 7 టేబుల్ని కట్ చేయాలి. 7 ఏంటి? 7 ఇస్ ద ప్రైమ్ నంబర్. 7 టేబుల్లో వచ్చేది 14, 21, 28, 38, 42. ఓకే, ఇవి 7 టేబుల్లో వచ్చేది. 42 తర్వాత నంబర్ గుర్తుపెట్టుకోవాలి, 49. సో 49, 56, 73, 70, 70, 77, 84. తర్వాత ఇంకొకటి 91 ఒకటి ఉంటుంది, 91 అండ్ 98. సో ఇది 7 టేబుల్లో వస్తుంది. 13 7 = 91, 7 13 = 91. సో ఇవి 91, 98 కట్ అయిపోయినాయి. 7 టేబుల్ అయిపోయింది. ఇప్పుడు 11 టేబుల్ చూడండి. 11 టేబుల్ 11 2 = 22, 11 3 = 33, 11 4 = 44, 11 5 = 55, 11 6 = 66, 11 7 = 77, 11 8 = 88, 11 9 = 99. ఆల్రెడీ అన్ని కట్ అయిపోయినాయి 100 లోపల. ఓకేనా? 11 తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటిదా? 13. సో 13లో యాక్చువల్గా చూడండి, ఫస్ట్ ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. 13లో వచ్చేది 13 టేబుల్లో 13 2 = 26, 13 3 = 39, 13 4 = 52, 13 5 = 65, 13 6 = 78, 13 7 = 91, 13 8 = more than 100. అయిపోయింది 13. నెక్స్ట్ 17 వచ్చింది. ఓకేనా? 17 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 17 టేబుల్ 17 2 =
ఎంతరా రాకపోతే ఇక్కడ వేసుకొని చూడాలి 17 into 2 2 7 जा 14 1 2 1 जा 1 plus 1 3 34 చూడండి కట్ అయిపోయింది 34 17 3 जा 51 లేకపోతే రాకపోతే చేసుకోవాలి 17 4 जा 68 17 4 जा 68 17 5 जा 85 కట్ అయిపోయింది 17 6 जा 100 కంటే ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి 17 అయిపోయింది నెక్స్ట్ 19 is a prime number 19 prime number 19 2 जा 38 ఇక్కడ ఉంది 38 19 3 जा 57 19 4 जा ఎంత చూడండి 9 4 जा 36 3 4 1 जा 4 plus 1 4 1 जा 4 plus 3 76 కట్ అయిపోయింది 19 5 जा ఎంత 19 5 जा so 9 5 जा 45 4 5 1 जा 5 plus 4 9 95 కూడా 95 కట్ కావాలి 95 కట్ కావాలి అసలు 5 టేబుల్ నే కట్ కావాలి 95 ఓకేనా 90 95 100 ఇది 5 టేబుల్ లో కట్ అయ్యింది సరే నెక్స్ట్ 5 టేబుల్ ఏదైతే ఈ కలర్ పెట్టాను 19 అయిపోయింది నెక్స్ట్ 23 2 जा 46 23 3 जा 69 23 4 जा చూడండి 4 3 जा 12 4 2 8 plus 1 9 92 కూడా కట్ అయిపోయింది నెక్స్ట్ 23 తర్వాత మిగతావి ఇట్లానే చేసి చూడండి మిగతావన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ వస్తాయి ఏంటి ప్రైమ్ నెంబర్స్ సో ఇది ఇందులో ఉన్నాయి 31 37 43 61 67 73 79 నెక్స్ట్ 97 ఇక్కడ లేవు ఇందులో ఉండదు ఇందులో ఈవెన్ నెంబర్స్ ఇందులో 29 41 47 53 59 71 83 89 టోటల్ 25 ప్రైమ్ నెంబర్స్ రావాలి చూడండి 1 2 3 ఇట్లా కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 1 to 100 మధ్య ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్నిరా 25 ప్రైమ్ నెంబర్స్ 1 to 100 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్ని 25 ప్రైమ్ నెంబర్స్ ఇందులో మీరు చూడాల్సింది ఓన్లీ 7 టేబుల్ వరకే చూడాలి లేదా 11 టేబుల్ వరకు 7 టేబుల్ వరకే చూడాలి మిగతా టేబుల్స్ ఏవి చూడాల్సిన అవసరం లేదు నేను ఇవన్నీ చెక్ చేయడానికి చెప్పినాను మీకు 17 టేబుల్ చెప్పినాను మిగతా టేబుల్స్ అన్ని చెప్పినాను 17 19 13 అన్ని టేబుల్స్ చెప్పినాను ఏ టేబుల్ మీరు చూడాల్సిన అవసరం లేదు 2 టేబుల్ ఆల్రెడీ వచ్చేసింది 3 టేబుల్ 3 కింద ఉన్నాయని కట్ అయిపోతాయి ఈవెన్ నెంబర్స్ కట్ అయిపోయిన తర్వాత 5 టేబుల్ ఒకటి కట్ చేయాలి తర్వాత 7 టేబుల్ ఒకటి కట్ చేయాలి కట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మిగిలిపోతాయి నెంబర్స్ ఆ మిగిలిపోయిన నెంబర్సే ప్రైమ్ నెంబర్స్ అవడం జరుగుతుంది మిగిలిపోయిన నెంబర్స్ ఏమవుతాయి ప్రైమ్ నెంబర్స్ నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్ అన్నాడు అనుకోండి ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి కదా వరుస ప్రైమ్స్ ఒకదాని పక్కన ఒకటి వచ్చే ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 అంటే రెండు ప్రైమ్ నెంబర్స్ పక్కన వచ్చే ప్రైమ్ నెంబర్స్ ను అంటే వాటి మధ్య డిఫరెన్స్ 1 ఉండాలి వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి 1 మినిట్ ట్విన్ ప్రైమ్స్ మధ్యలో డిఫరెన్స్ 2 ఉండాలి మధ్యలో ఒక కాంపోజిట్ నెంబర్ ఉండాలి రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్య ఒక కాంపోజిట్ నెంబర్ ఉంటే దాన్ని ట్విన్ ప్రైమ్స్ అంటారు 2 కి 3 కి మధ్యలో కాంపోజిట్ నెంబర్ లేదు కాబట్టి ఇవి కావు 3 5 తర్వాత 5 7 తర్వాత చెప్పండి 3 5 5 తర్వాత 5 7 తర్వాత ఏమొస్తుంది 11 మధ్యలో 12 కి 13 కాబట్టి 11 13 తర్వాత 17 19 వచ్చింది 18 మధ్యలో ఉంది 17 19 తర్వాత 23 25 కాదు 29 తర్వాత 31 అంటే వీటి మధ్యలో ఒకటే నెంబర్ గ్యాప్ ఉండాలి 3 5 3 4 డిఫరెన్స్ 2 ఉన్నా సరే
రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి. నెక్స్ట్ 41 43 ట్విన్ ప్రైమ్స్ 41 43 47 49 కాదు 53 కాదు 59 61 తర్వాత 71 73 తర్వాత 79 83 85 కాదు 89 91 కాదు. సో దీస్ ఆర్ ద వాట్ ప్రైమ్ ట్విన్ ప్రైమ్స్. ఇవేంటివి ట్విన్ ప్రైమ్ నంబర్స్. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని జతలు ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6 7 8 8 పేర్స్ రావడము జరిగింది. వీటిని గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద క్లాస్ రిలేటెడ్ టు వాట్ ప్రైమ్ నెంబర్స్ కి సంబంధించిన క్లాస్. ప్రైమ్ నెంబర్స్ ఇదే క్లాస్ లో చెప్పినాను. పర్ఫెక్ట్ నెంబర్ ఇదే క్లాస్ లో కంప్లీట్ అయిపోయింది. కాంపోజిట్ నెంబర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ట్విన్ ప్రైమ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా. ఇంకోటి కో ప్రైమ్స్ ఉంది, నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. దిస్ ఇస్ ద వాట్ మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ 5. సో క్లాస్ వర్క్ నోట్బుక్ లో ఏం రాస్తారో బోర్డు మీద ఏదైతే టీచ్ చేసినానో అది మొత్తం క్లాస్ వర్క్ నోట్బుక్ లో రాయండి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్లాస్ వర్క్ నోట్బుక్ తర్వాత ఏంటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఐ విల్ ప్రిపేర్ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. వాటిని మీరు నేర్చి మీ టీచర్లకు అప్పచెప్పండి. ఆ తర్వాత హోంవర్క్. సో ఈ కాన్సెప్ట్ కి సంబంధించి ఐ విల్ గివ్ యూ వాట్ హోంవర్క్ ప్రాబ్లమ్స్. హోంవర్క్ ఇస్తాను, ఆ హోంవర్క్ కంప్లీట్ చేయండి. హోంవర్క్ తర్వాత ఎగ్జామ్ రాయాలి. ఇవి ఎవరైతే రాయాలనుకుంటున్నారో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్కి వాట్సాప్ చేస్తే దే విల్ సెండ్ యూ వాట్ ఆల్ ద పేపర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీడిఎఫ్. మీకు దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా పీడిఎఫ్ ఫామ్లో పంపించడం జరుగుతుంది. ఓకేనా. బాయ్ హ్యావ్ ఎ నైస్ డే.